నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజైతే ఏదో ప్రపోజ్ డే అంట. మనకైతే ప్రపోజ్ డేలు అయితే తెలియవు. గొడవలు ఉతకడం, గొడవలేయడం ఆధారం అయితే ఒక మీమ్ అయితే దీనికి రిలేటెడ్‌గా వస్తది చూడండి. ఆవు పాల లాంటి స్వచ్ఛమైన నా మనసునే సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. నీ తీపి పెదాలతో అది మరలా అతికించవా? దండలో పువ్వులా, పువ్వులో నవ్వులా, గుండెలో గంటలా, గంటలో మంటలా, ఎండలో నీడలా, నీడలో ఆవులా, నా వెంటే ఉండవా స్వరమంజరి. ఆదివారం వచ్చిందంటే చాలు అందరికి చికెను, మటన్ గుర్తుకొస్తది. మాకైతే పీజీలో ఉన్న వాళ్ళకైతే గుడలేసుకోవడం, గుడలు ఉతకడం అయితే గుర్తుకొస్తది. అదొక టాస్క్ మాకైతే. గుడలు ఉతకడం పెద్ద పనేం కాదు. కాకపోతే అవి ఖాళీగా ఉన్నాయా వాషింగ్ మిషన్‌లో ఒక నిమిషానికి ఒకసారి ఇవి చెక్ చేసుకుంటా రావాలా. ఖాళీగా ఉంటే అదృష్టం, లేకుండా ఉంటే ఇంక మళ్ళీ సాయంత్రం వరకు వెయిట్ చేయాలా. ఇదంతా అయిపోయాక సర్లే అని చెప్పి బయటికి అయితే ఒక పఫ్ అయితే తినేసాము నేను, మా ఫ్రెండ్ అయితే. నిజంగా పఫ్ అయితే చాలా టేస్ట్‌గా ఉంది. ఇది ఒకటి 20 రూపీస్ తీసుకున్నాడు వెజ్ పఫ్. ఇంక సర్లే అని చెప్పి ఈరోజు ఏం ప్లాన్స్ ఏం లేవు చెప్పి మా ఫ్రెండ్ అయితే పార్టీ ఇస్తా అన్నాడు. వాడు బర్త్‌డే అయిపోయింది. వాడు పార్టీ అయితే ఇస్తా అన్నాడు. ఇంక పార్టీ కదా అని అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ పోగానే స్టార్టర్స్ అయితే చెప్పాము. ఒక 2, 3 రకాలు చూడండి స్టార్టర్స్. ఎత్తుంది బర్త్‌డే అయితే అయిపోయింది. ఫైనల్‌గా అయితే స్టార్టర్స్ అయితే వచ్చేసాయి. ఇంకా స్టార్టర్స్‌తో పాటు రోటీ, దాంట్లోకి 2 రకాల చికెన్ కర్రీలు అయితే వచ్చేసాయి. అందరూ వీడియో తీసుకునే పనిలో, స్నాపులు పెట్టే పనిలో అయితే ఉన్నారు. ఇంకా మనంగానే స్నాపులు కాదు, మనకు స్నాపులు పడవని చెప్పి మనం డైరెక్ట్గా యూట్యూబ్ అని చెప్పి మనంగానే వీడియో తీసుకున్నాం. చికెన్ గ్రేవీ అయితే తిక్కుగా చాలా బాగా కుక్ చేశారు. నిజంగా స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే. ఇంకా అలాగే స్టార్టర్స్ అయితే ఫస్ట్ అయితే తినడం స్టార్ట్ చేసాం. నిజంగా డ్రాగన్ చికెన్ అయితే చెప్పాము ఫస్ట్. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే కొంచెం లైట్గా స్వీట్గా ఉంది. ఇది ఎలా ఉంటుందో ఏమో నాకు కానీ తెలియదు. అలానే ఉంటుందంట టేస్ట్ అయితే. నిజంగా టేస్ట్ అయితే బాగుంది. ఆ తర్వాత నేనైతే రోటీ, తర్వాత దాని సైడ్స్లోకి డ్రాగన్ చికెన్, ఆ తర్వాత చికెన్ లెగ్ పీస్ ఒకటైతే వేసుకున్నాను గ్రేవీది. ఆ గ్రేవీలోకి ఫస్ట్ రోటీ ముక్క తీసుకొని ఆ గ్రేవీలోకి బాగా పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. అంతలోపు అయితే బిర్యానీలు అయితే తెచ్చేసాడు. అక్కడైతే పెట్టేసాడు. 3 రకాల బిర్యానీలు అయితే చెప్పాము, డిఫరెంట్వి. మేము ఫస్ట్ అయితే టేస్ట్ చేయలేదు కానీ స్మెల్ అయితే అదిరిపోతుంది. అది కానీ బిర్యానీలు అయితే. ఆ తర్వాత నేనైతే రోటీలు అయితే 2 అయితే తిన్నాను చికెన్ కర్రీలోకి. ఆ రోటీ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా సూపర్, భలే ఉంది టేస్ట్ అయితే. అలా మాట్లాడుకుంటా డ్రాగన్ చికెన్, ఆ చికెన్ కర్రీ, రోటీలు అయితే ఫినిష్ అయితే అయిపోయినాయి. ఫైనల్గా రోటీలు తినడం అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్కి అయితే బిర్యానీ అయితే పెట్టేసుకుని, ఈ బిర్యానీలో ఆమ్లెట్ మిక్స్ వచ్చింది. ఈ బిర్యానీ పేరు నాకైతే తెలియదు. మనమే పెడదాం చికెన్ ఆమ్లెట్ బిర్యానీ అని చెప్పి. సరే ఆ బిర్యానీ అలా అయితే అందరం అయితే తినేసాము. ఇంకా ఫుల్ అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం ఇంకా అలా బాగా తినేసి ఇంకా నిద్రపోదాం అని చెప్పి దారిలో వెళ్తా ఉంటే స్ట్రాబెరీ అయితే కానీ వచ్చాయి. అదొక బాక్స్ తీసుకున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.